ఎక్కడ అభివృద్ధి ఎక్కువ జరుగుతుందో అక్కడనే రేపటి సిటీ నిర్మాణం అవుతుంది. అచ్చం అదే పరిస్థితి ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్సు, మేధావులు, నిపుణులు అందరూ ఒకే మాట చెబుతున్నారు. రాబోయే హైదరాబాద్ అభివృద్ధి మొత్తం ఈస్ట్ వైపే జరగబోతుందని. ఎందుకో మీకు తెలుసా? ఫ్యూచర్ సిటీ కాన్సెప్టు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు ఎక్స్‌పాన్షన్‌లు, ఇండస్ట్రియల్ కారిడార్‌లు, లాజిస్టిక్ పార్కులు ఇవన్నీ ఈస్ట్ హైదరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. కాబట్టి హైదరాబాద్ ఈస్టు ఇప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్‌గా మారబోతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గింజ నాటిన చోటే చెట్టు ఎలా పెరుగుతుందో, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనుల వల్లే రేపు వేల కోట్ల రియల్ ఎస్టేట్ గ్రోత్‌కి కారణం అవ్వబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టే దీనికి పెద్ద ఉదాహరణ. 8,532 కోట్లతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా త్రిబుల్ ఆర్ నార్త్ కారిడార్‌కి టెండర్లు రిలీజ్ చేసింది. మొదట 4 లైన్ల రహదారి అనుకున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు 6 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేగా మారబోతుంది. సంగారెడ్డి నుంచి నర్సాపూర్, గజ్వేల్ నుంచి భువనగిరి, భువనగిరి నుండి చౌటుప్పల్ వరకు ఈ హైవే నిర్మాణం జరగనుంది. మొత్తం 161 కిలోమీటర్ల ఈ ఎక్స్‌ప్రెస్ హైవే హైదరాబాద్ చుట్టూ కొత్త గ్రోత్ రింగును సృష్టించబోతుంది. ఇందులో ముఖ్యంగా వరంగల్ హైవే సైడు యాదాద్రి సమీపంలో ఒక కనెక్షన్, విజయవాడ హైవే వైపు చౌటుప్పల్ దగ్గర మరో కనెక్షన్. ఈ రెండిటి మధ్యలో ట్రయాంగిల్‌గా ఏర్పడబోతున్నది. ఆ జోను రాబోయే రోజుల్లో హాట్ కేక్ జోన్‌గా అవ్వబోతున్నది. ముందు చూపు ఉన్నవాడే 2 తరాల ముందుకు వెళ్తాడు. ఈరోజు చాలామంది ఇన్వెస్టర్లు ఈస్ట్ హైదరాబాద్ వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఉప్పల్, గట్కేసర్, హయత్ నగర్, వనస్థలిపురం, పెద్దంబర్పేట్, రామోజీ ఫిలిం సిటీ ఏరియాలు మొత్తం ఇప్పుడు శరవేగంగా అర్బనైజేషన్ వైపు దూసుకుపోతున్నాయి. ఒకప్పుడు సిటీ అవుట్స్కర్ట్స్ అనుకున్న ప్రాంతాలు ఇప్పుడు రెసిడెన్షియల్ హబ్బులుగా మారబోతున్నాయి. ఇండస్ట్రియల్ గ్రోత్ చాలా పెరిగిపోతున్నది. కొత్త ఇండస్ట్రీలు, వేర్హౌజులు, లాజిస్టిక్ పార్కులు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఫార్మా ఎక్స్టెన్షన్లు విస్తరించడం వల్ల రెసిడెన్షియల్ డిమాండ్ చాలా పెరిగిపోతుంది. అందుకే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ బడా కంపెనీలు ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో భారీగా ల్యాండ్ను కొని పెడుతున్నాయి. ఫార్మా వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, అపార్ట్మెంట్లు, టౌన్షిప్లు ఇలా అనేక ప్రాజెక్టులు లాంచ్ అవుతున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే వెస్ట్ హైదరాబాద్లో ఇప్పటికే రేట్లు చాలా పైకి పెరిగిపోయాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితి. కానీ ఈస్ట్ హైదరాబాద్లో ఇంకా తక్కువ రేట్లో అందుబాటులో ఉన్నాయి. అందుకే మధ్యతరగతి కుటుంబాలు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు, బిజినెస్ మ్యాన్లు, ఎన్ఆర్ఐలు, ఇన్వెస్టర్లు అందరూ ఇప్పుడు ఈస్ట్ సిటీ వైపు మూవ్ అవుతున్నారు. కాలం మారితే ఊర్లు మారుతాయి. ఊర్లు అభివృద్ధి చెందితే భూముల విలువలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో జరుగుతున్నది కూడా అదే. ఉప్పల్ నుంచి గట్కేశ్వర్ వరకు, వనస్థలిపురం నుంచి హయత్ నగర్ వరకు ఇప్పుడు రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్కి సూపర్ కారిడార్గా మారబోతుంది. మెట్రో విస్తీర్ణ, రీజనల్ రింగ్ రోడ్డు పనులు, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్లు ఈ 4 ఫ్యాక్టర్స్ కలిసి ఈస్ట్ హైదరాబాద్ని మరో సైబరాబాద్గా మార్చే అవకాశం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ చెప్పే మాట ఒకటే. ఈరోజు ఈస్ట్ హైదరాబాద్ని అర్థం చేసుకుంటే రేపు హైదరాబాద్ ఫ్యూచర్ మీ చేతిలో ఉన్నట్టే. మీరు కూడా ఫ్యూచర్ గ్రోత్ లొకేషన్ కోసం చూస్తుంటే ఈస్ట్ హైదరాబాద్ని ఒక్కసారి తప్పకుండా పరిశీలించండి. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మంచి మంచి లొకేషన్లో ప్రాపర్టీలు కొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రపంచంలో భూమి ఎప్పుడు పెరగది, కానీ భూమి విలువ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటికీ అందుబాటు ధరల్లో భూములు, ఇళ్ల స్థలాలు అందుబాటులో ఉండడంతో ఈస్ట్ సిటీ వైపు భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు, నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి. ప్రజలు కూడా అటువైపు మొగ్గు చూపుతున్నారు. భూమి ఎప్పుడూ పెరగదు, కానీ భూమి విలువ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటికీ అందుబాటు ధరల్లో భూములు, ఇళ్ల స్థలాలు ఉండడంతో ఈస్ట్ సిటీ వైపు భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు, నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి. కావున మీరు కూడా అక్కడ కొనే ప్రయత్నం చేయండి. హాయ్ అండి, నా పేరు వైమోసన్ రెడ్డి. మీరు చూస్తున్నారు భూ అన్వేషణ ఛానల్. మరిన్ని అప్డేట్ వీడియోలతో మీ ముందు ఎల్లప్పుడూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఫాలో అవ్వండి.